హలో లవ్లీస్! అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా నేను సప్తశనివార వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్నాను. అలాగే మొక్కులో భాగంగానే ఎనిమిదో వారం చేసుకున్నాను. కొంతమందికి నచ్చింది, కొంతమంది విమర్శించారు, కొంతమందికి డెకరేషన్ అయితే చాలా నచ్చింది. కొంతమంది మిస్టేక్స్ కూడా చెప్పారు. అది కరెక్ట్ చేసుకోవడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను. చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు. బట్ స్టిక్స్ ఎలా కట్టాలి అనేది మాత్రం నాకు చాలామంది రిక్వెస్ట్ చేసిన మెయిన్ పాయింట్. సో, అది మాత్రం నేను వెరీ సూన్ ట్రై చేసి మీకోసం నేను చూపిస్తాను. మరి కొంతమంది నా పూజ వీడియో చూసి దాని కింద పెట్టిన మెసేజెస్ మీ ఐడల్స్ చూపించండి ఒకసారి అని. మరి ఒకసారి చూసేద్దామా? ఫస్ట్ మీరు చూసిన పటం శివుని ఫోటో. సో, అది నాకు మేము రీసెంట్‌గా గృహప్రవేశం చేశాము. సో, దానికోసం గిఫ్ట్ చేశారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నా కోసం పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసి మరి ఈ గిఫ్ట్ నీకోసమే నిన్నే మైండ్‌లో పెట్టుకొని తీసుకున్నాను అని చెప్పారు. ఓపెన్ చేసి చూస్తే శివుని ఫోటో ఫ్రేమ్ ఇచ్చారనమాట. చాలా 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 హ్యాపీగా అనిపించింది. అనుకోని బ్లెస్సింగ్ వచ్చిందేమో నాకు అని అనిపించింది. సో, శివున్ని పర్సనల్‌గా నేను చాలా ఆరాధిస్తాను. సో, ఆ పటం వచ్చేటప్పటికి లోపల ఉన్న ఏదైతే శివుని టెక్స్చర్ ఉందో అదంతా గోల్డ్. పైన నార్మల్ ఫ్రేమ్. నెక్స్ట్ నేను మీకు చూపించింది శివలింగం. ఇది కూడా కొత్త ఇంటి కోసమే తీసుకున్నానండి. కొత్త ఇండ్లు ఉంటే అన్నీ కొత్తయి కావాలా అని కాదు. పూజా మందిరం చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉండాలని ఫస్ట్ నుంచి ఉండింది. సో, దాని ప్రిపరేషనే ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటే అప్పుడొకటి కొన్నా అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది లక్ష్మీదేవి విగ్రహము. సో, ఇది నేను ఆ రూపము, ఫేస్‌లో క్లారిటీ, ఫినిషింగ్ అంతా నచ్చి నేను తీసుకున్నా. ఈ ఐడోల్ నేను పర్చేస్ చేసింది ఎంఎం సిల్వర్స్‌లో తీసుకున్నా హైదరాబాద్. సో, నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది విఘ్నేశ్వరుని ఐడోల్. ఇది నేను తీసుకోలేదండి. నా పెళ్లి కాకముందు మా హస్బెండ్ వాళ్ళకి ఎవరో గిఫ్ట్ చేశారు అనని తెలిసింది. సో, ఎవరు చేశారు ఏంటి అని కూడా నాకు తెలీదు. సో, బావుంది గదా! కొత్త ఇంట్లో పెట్టుకుందామని తీసి యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ నామాలు కూడా అండి ఇంటి గృహప్రవేశానికి మాకు ఒకళ్ళు గిఫ్ట్ చేశారనమాట. సో, సో, సో హ్యాపీ. అండ్ నేను ఎప్పటినుంచో విగ్రహం తీసుకోవాలనుకుంటుండే. చిన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం సిల్వర్‌ది తీసుకుందాము అనుకుంటున్నా. బట్ ఎందుకో తెలీదు నామాలొచ్చాయి. లోపల పెట్టాలా అంటే మనసొప్పలేదు. చూస్తే ఎంతో అందంగా ఉంది. సో, ఇంకొకసారి ఆలోచించుకోకుండా వీటిల్ని రెడీ చేసుకొని పూజా మందిరంలో పెట్టేసుకున్న. విగ్రహం కొనాలనిపించినప్పుడు టైమొస్తే అదే కుదురుతుంది అని అనుకోని ఫస్ట్ అయితే నామాల్ని పెట్టేసుకున్నా అనమాట. సో, నాకు చాలా నచ్చింది. ఇది కూడా నేను కొనలేదు. దిస్ ఈజ్ ఆల్సో ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఏ వెల్ విషర్. అండ్ నెక్స్ట్ నేను నా పూజా మందిరంలో నేను రుద్రాక్షలు పెట్టుకుంటాను శివుని దగ్గర. అభిషేకం చేసేటప్పుడు కూడా పెట్టుకుంటాననమాట. సో, ఇంకొక 3 ఉన్నాయి అయి కనిపించలేదు. సో, ప్రస్తుతానికి ఒకటే ఉంది. ఆ ఒక్కటి పెట్టేసా. ఈ రుద్రాక్షమాల సాయిబాబా కోసం. సో, దీన్ని పూజ చేస్తాను. అండ్ వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా దేవుడి రూమ్ అంతా శుభ్రం చేసుకుంటా అండి. ఎవ్రీ శనివారం అయితే ఖచ్చితంగా చేస్తాను వీక్‌లో వన్స్. సో, నందీశ్వరుడు ఈజ్ ఆల్సో బ్రాస్‌లో తీసుకున్నాను. నాకు నాకు నచ్చిన సైజులో అండ్ ప్రైస్‌లో సిల్వర్‌ది రాలేదు, దొరకలేదు. అందుకే బ్రాస్ కంటిన్యూ చేసేసాను. అండ్ ఈ గోమాత గురించి చెప్పాలండి. ఇది నేను గృహప్రవేశానికి వెండిదే కావాలని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు వాళ్ళు. ఎందుకు ఏంటి అని అడిగితే ఇప్పుడున్న కమ్యూనిటీస్‌లో గోవులు అంటే గోమాతలు తెచ్చుకొని అవి టాయిలెటరీ వెళ్ళడం అవి చేపిస్తాం కదా! అవంతా వెళ్ళడం పాసిబుల్ కాదు కాబట్టి ఆమె ప్రతిరూపంలో ఆవు ప్రతిరూపంలో మనము ఇలాంటి ప్రతిమని పెట్టుకొని పూజిస్తాము అని చెప్పారు. సో, అప్పుడు కొన్నానండి అది. దాని తర్వాత సాయిబాబా విగ్రహం. ఇది మా మదర్ నాకు గిఫ్ట్ చేశారు. షిరిడీ ఎళ్ళినప్పుడు మా మదర్ నాకు కొనిచ్చారు. ఇదివరకు చిన్నదుండింది. ఇప్పుడు పెద్దది చేసుకున్నా. పెద్దదిచ్చారనమాట. ఇది పాత హౌస్‌లో ఉన్నప్పటి నుంచి ఉండింది. నాకు ఈ భక్తి మార్గాన్ని నేర్పించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అననంటే నేను వెరీ వెరీ థ్యాంక్‌ఫుల్ టు చిన్ని అక్క అంటా అండి. ఎందుకంటే నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు తను ఎంతో భక్తి శ్రద్ధలతో సాయిబాబాని కొలిసేది. నాకు దేవునికి చేతులెత్తి దండం పెట్టడం నేర్పించింది కూడా అందులో చిన్ని అక్క మాత్రమే. ఆవిడ ప్రతి గురువారం హాస్టల్‌లో ఉన్నానన్న తేడా లేకుండా తను సాయిబాబాకి పూజించేవాళ్ళు. అండ్ ఈ భక్తి ఇలా కొనసాగడానికి
కారణం కూడా నేను సాయిబాబానే అని చెప్తా అండి. ఆ గురువు లేకపోతే నేను ఈరోజు లేనని నమ్ముతాను. ఎందుకు అంటే అక్కడ ఆయన్ని నమ్మడం స్టార్ట్ చేసి 2 చేతులెత్తి దండం పెట్టాను. అదే భక్తి రూట్‌లో, ఇదే రూట్‌లో నన్ను నడిపించాడు. తర్వాత శివుడు నా శివుడిని కొలిసేలా చేశాడు. దాని తర్వాత నా కులదైవాన్ని నేను వెనక్కేసాను అనుకున్నానో ఏమో తెలీదు కానీ, వెంకటేశ్వర స్వామిని కొలిసేలా చేశాడు. ఇదంతా ఎందుకు జరిగిందో తెలీదు గానీ, ఒక మేనిఫెస్టేషన్ అంటారు కదా! ఇదంతా నా లైఫ్‌లో జరిగిందండి. అది స్టార్ట్ అయింది మాత్రం సాయిబాబా తోటి. అది కూడా చిన్ని అక్కతోటే. ఆ అక్క ఎక్కడున్నా గానీ ఖచ్చితంగా ఎప్పుడు హ్యాపీగా, సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఇప్పుడే కాదు, వీడియోలోనే కాదు, నేను విడిగా కూడా దేవుడిని ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు కూడా సడన్‌గా అక్క గుర్తొచ్చినప్పుడు ఇదే మొక్కుకుంటా. ఎక్కడున్నావు? కాంటాక్ట్‌లో లేవు. హ్యాపీగా ఉన్నావా? లేదా? అని ఒకసారి మనసులో తలుచుకుంటూ ఉంటాననమాట. బావుండాలి అని అనుకుంటూ ఉంటాను. అండ్ ఫైనల్లీ నా పూజా మందిరంలో చాలా అట్రాక్టివ్‌గా ఉండే ఫ్రేమ్ నా వెంకటేశ్వర స్వామి. సో, పూజా మందిరం డిజైన్ చేసేటప్పుడే నేను అనుకున్నాను, పెద్దది ఫ్రేము వెంకటేశ్వర స్వామి ఉండాలి. అది కూడా సిల్వర్‌దే అయ్యుండాలి. ఎప్పుడో గాని ఒక్కసారి గాని మనము ఇంటి కోసం ఖర్చు పెట్టము. అది అందంగా పెట్టాలి అనని డిసైడ్ అయ్యి అండ్ చూడగానే పూజా మందిరం ఎప్పుడైనా అట్రాక్టివ్‌గానే కనిపించాలి అనేది మాత్రం నేర్చుకున్నా అండి నా జర్నీలో. ఆ పూజా మందిరం ఎంత అట్రాక్టివ్‌గా ఉంటే మనం అంత మంచిగా ఉంటాం. అంటే మందిరమే కాదు, మందిరం పెట్టుకున్న దగ్గర నుంచి మనం పూజ కూడా చేసుకోవాలి. వీలు కానప్పుడు మనం ఏం చేయలేము. అండ్ ఈ ఈ దీని ప్రైస్ కూడా 1,20,000 అబోనే ఉంది. 50,000కి 20,000, 1,20,000కి 1,50,000కి మధ్యలో గాని 1,50,000 వరకు కానీ ఎంతో మొత్తం ఏదైతే పడిందండి. సో, ఇది కూడా నేను సిల్వర్‌లో తీసుకున్నాను. వాళ్ళ ఫినిషింగ్ కానీ, వాళ్ళ ఫ్రేమ్స్ కానీ, వాళ్ళ వర్క్ కానీ చాలా 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 బా నచ్చింది. అండ్ వాళ్ళు చూపించిన ఫ్రేమ్‌లో కొన్ని నేను తీసేసి, కొన్ని నేను యాడ్ చేపించుకొని, గరుడ పక్షులు ఒక ఫ్రేమ్ నుంచి తీసుకోవడం, అండ్ నెమలి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నదానికి దాంట్లోనే కొన్ని యాడింగ్స్ చేపించాను. వాళ్ళు యాడ్ చేసిన వాటిలో కొన్ని తీసేపిచ్చి కస్టమైజ్ చేయించుకున్న ఫ్రేమ్ అండి ఇది. మీరు క్లోజప్‌లో వీడియో చూడండి. వాళ్ళ ఫినిషింగ్ గానీ చాలా 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 అందంగా ఉంటుంది. సో, ఎవ్రీ శనివారం అయితే ఖచ్చితంగా ఫ్రేమ్స్ అన్నిటిని, ఐడోల్స్ అన్నిటిని క్లీన్ చేసి పూజా మందిరంని మంచిగా తడి బట్ట పెట్టి అన్నీ క్లీన్ చేసుకొని, బొట్లు పెట్టుకొని ఇలా స్టార్ట్ చేస్తాననమాట. అంతే కాదండి, మా ఇంట్లో అంటే మా పుట్టింట్లో కానీ అండ్ మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ మాకు కులదైవం వెంకటేశ్వర స్వామియే అండి. సో, అది నేను గ్రహించడానికి, ఇంత ఆరాధించడానికి టైం చాలానే పట్టిందండి. అంటే మనం అనుకున్నప్పుడు ఏమీ జరగదు. ఆయన మనల్ని స్వీకరించాలి అంటారు కదా! అంటే ఆ టైం వచ్చేంత వరకు మనం కష్టాలు పడినా, బాధలు పడినా, సుఖాలొచ్చినా, లేదంటే మనకి మనమే ఒక వరల్డ్ క్రియేట్ చేసుకొని ఉన్నా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు. సో, వన్స్ ఆ స్వామి నిన్ను స్వీకరించాడు అంటే ఖచ్చితంగా నీలో మార్పులు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సో, నా పూజా మందిరంలో ఉన్న ప్రతి చిన్న విగ్రహాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ నాకు పర్టిక్యులర్‌గా ఆహ్, సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంటేనే పూజా రూమ్ ఇష్టం. అందుకే నేను మాక్సిమం నాకైనంతలో నేనిలాగా అరేంజ్ చేసుకున్నాను. మనకు ఉన్నంతలో, మనకు చేతనైనంత వరకు ఆ దేవుడికి మనం ఏం చేశాము అనేది చూసుకుంటే రెస్ట్ అంతా ఆ దేవుడు రిటర్న్‌లో చూసుకుంటాడు. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.